సమతుల ఆహారం తీసుకోవటం, వేళకు భోజనం చేయటం, పరిమితంగా ఆహారం తీసుకోవటం అనేవి ఆరోగ్యకరమైన లక్షణాలు. కానీ కొంతమందిలో పరిమిత ఆహారం తీసుకోవటం కాకుండా అతిగా తినే అలవాటు ఉంటుంది. ఏదైనా సెలవు రోజుల్లో ఎక్కువగా తినడం అనేది సహజం. కానీ రోజు అతిగా తినడం అనే అలవాటును మాత్రం ఓ రుగ్మతగా పరిగణించాలి. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అతిగా తినే అలవాటును మానుకోవడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మిత భోజనం ఆరోగ్యకరం. ఒకవేళ అతిగా తింటే స్థూలకాయం సహా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కొంతమందిలో ఈ అతిగా తినడం అనే అలవాటు ఉంటుంది. ఆకలి లేకపోయినా ఏదో ఒక ఆహారం తింటూ ఉంటారు. నిజానికి దీన్ని ఒక రుగ్మతగా భావించాలి. ఎందుకంటే ఆకలి లేకపోయినప్పటికీ వారు తినడం మానరు. ఒక్కోసారి పని ఒత్తిడి వల్ల ఆందోళన కలిగినప్పుడు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ అతిగా తినడం అనే అలవాటు పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్కోసారి ఈ రుగ్మత కారణంగా వారు నలుగురిలో అసౌకర్యంగా భావిస్తారు. కానీ వాళ్ళని వారు నియంత్రించుకోలేక ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉంటాయి. సాధారణంగా మనము ఫిజికల్ డిజార్డర్స్ చూస్తుంటాము, అలాగే సైకలాజికల్ డిజార్డర్స్లో ఈ బింజింగ్ ఈటింగ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ బింజింగ్ ఈటింగ్లో మనకి బులిమియా నర్వోసా అనే ఒక డిజార్డర్ ఉంది. సో ఇందులో ఏంటంటే తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటారు, ఆకలిని కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటారు. అలాగే లావ్ అయిపోతాము అన్న భయంతో దాన్ని బయటికి తీసేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి జబ్బు లక్షణాలు ఉన్నవాళ్ళు నచ్చిన ఫుడ్స్ని విపరీతంగా తింటారు. తినేసిన తర్వాత దాన్ని వేలు పెట్టి బయటికి తీస్తుంటారు. సో ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ లాంటిది. సో ఇలా చేయడం వలన వాళ్ళకు స్థూలకాయ రావడము, అలాగే గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ రావడము, తర్వాత ఇన్సోమ్నియా నిద్ర తగ్గిపోవడము, తర్వాత శరీరం వీక్నెస్ అవ్వడము, అలాగే భయంతో డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతుంటారనమాట. సో ఇలాంటి జబ్బు ఉన్న వాళ్ళు మనము కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి వాళ్ళని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ బులిమియా నర్వోసాతో సఫర్ అయ్యే వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఆహారంలో ఎక్కువ పీచు పదార్థం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో పీచు పదార్థం తీసుకున్నప్పుడు ఆకలి అనేది వెంటనే తగ్గుతుంది, పొట్ట నిండిన ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఎర్లీ సొసైటీ అనేది కనబడుతుంది. సో వీళ్ళలో ఏంటంటే మనము ఎక్కువ సాలడ్స్ ఇవ్వడము, అలాగే ఫ్రూట్స్ ఇవ్వడము, తర్వాత మొలకెత్తిన గింజలు ఇవ్వడము, ఎక్కువగా లిక్విడ్స్, నాన్ క్యాలరీ లిక్విడ్స్ అంటే కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ, ఇంట్లో చేసిన టొమాటో సూప్ కానీ, స్పినచ్ సూప్ కానీ, కార్న్ సూప్, చికెన్ సూప్, ఇలాంటి లిక్విడ్స్లో ఏంటంటే పొట్ట నిండుతుందన్నమాట. సొసైటీ కూడా కనబడుతుంది, క్యాలరీస్ అనేవి తక్కువగా వస్తాయి, అందులోనూ వీటిలో వైటమిన్స్, మినరల్స్ అనేవి సమృద్ధిగా వస్తాయి అన్నమాట. స్థూలకాయం లేదా ఉబకాయం ఉన్న వారిలో అతిగా తినే అలవాటు రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల అనవసరంగా ఎక్కువగా ఆహారం తీసుకోవడం, ఆ తర్వాత అనవసరంగా బరువు పెరగటం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయి. స్థూలకాయం లేని వారిలోనూ అతిగా తినే అలవాటు అనేక అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయి, అసంతృప్త కొవ్వులు పేరుకుపోతాయి. దీనివల్ల ఉబకాయం సమస్యతో పాటు టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు, కీళ్లలో నొప్పులు, జీర్ణక్రియ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళల్లో ఋతుక్రమ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిమ్మకాయ నీళ్ళు లేదు గ్రీన్ టీ ప్రతి 2 గంటలకి 1 గ్లాస్ 2 గ్లాస్ అలా ఇస్తూ ఉంటూ ఈ హెల్దీ స్నాక్స్ని వాళ్ళ త్రూ ద డే మనము డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక, అంటే పొద్దున్న లేచిన వెంటనే పంచదార లేకుండా 1 గ్లాస్ పాలు, 2 గంటలు ఆగిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్, 11ంటికి అలాగే సాలడ్ ఇవ్వడము, 12ంటికి ఒక పెద్ద కప్పు నిండా సూప్ ఇవ్వడము, 1ంటికి భోజనము, అలాగే 4ంటికి మళ్ళీ ఫ్రూట్ కానీ, 5ంటికి సూప్, 6ంటికి కొబ్బరి నీళ్ళు, అలాగే 7ంటికి సూప్, 8ంటికి భోజనం. ఇలా గంట 2 గంటలకు ఒకసారి ఏదో ఒక స్నాక్ అండ్ లిక్విడ్ ఇస్తూ మేజర్ మీల్స్ తగ్గించి ఇవ్వడం వలన వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది, వాళ్ళు కూడా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారనమాట. సో డైజెషన్కి కూడా ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఎక్కువ తినాలని కూడా అనిపించదు, ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ఇస్తున్నాము, ఆకలి అనేది తెలియదు అనమాట. కొద్ది కాలంగా వాళ్ళకి ఇలాంటి డైట్ అలవాటు పడినప్పుడు
వాళ్ళు ఆ నర్వోజా నుంచి బయటికి వచ్చేస్తారనమాట. సో ఇదంతా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మంచి సైకలాజికల్ కౌన్సిలింగ్, తర్వాత క్లినికల్ డైటిషియన్ ఎక్స్పర్టీ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్తే కనుక ఇలాంటి రైట్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు పడుతుంది. సో బేసిక్గా వీళ్ళని క్లోజ్ మానిటరింగ్ చేస్తూ న్యూట్రిషియస్ ఫుడ్ స్మాల్ క్వాంటిటీలో లిక్విడ్ రూపంలోనూ హెల్దీ స్నాక్ రూపంలోనూ ఇస్తూ మనము మంచి కౌన్సిలింగ్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీని పెంచాల్సి ఉంటుంది. వీళ్ళని గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఇన్వాల్వ్ చేసి కొంచెం మైండ్ కామింగ్ టెక్నిక్స్ ఇంప్రూవ్ చేస్తే కనుక ఈ బులిమియా నర్వోజా డిజార్డర్ నుండి బయటికి రావచ్చు. అలాగే ఇంకేదైనా ఈటింగ్ డిజార్డర్స్ కానీ కొంతమందిలో ఎనోరెక్సియా నర్వోసా కూడా ఉంటుందన్నమాట. అంటే అస్సలు ఆకలి ఉండదు, వీళ్ళు ఎలాంటి ఆహారం కూడా తీసుకోలేకుండా పోతుంటారు. సో వాళ్ళలో కూడా కొద్దిగా లిక్విడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఆకలి పెరుగుతుంది. సో మంచి ఫిజికల్ యాక్టివిటీ, బ్యాలెన్స్ డైట్ ఇస్తే కనుక మనం ఎటువంటి ఈటింగ్ డిజార్డర్నైనా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అతిగా తినే అలవాటును మానుకోవాలంటే తినాలనే కోరికను అణిచివేయాలి. ఇది ఎవరికి వారు సొంతంగా చేసుకోవాల్సిన ప్రక్రియ. అయితే ఇందుకోసం కొన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచన మేరకు ఆయా మందులు వాడుకోవాలి. ముఖ్యంగా ఈ అలవాటును మానుకోవడానికి వైద్యులు ప్రవర్తనా థెరపీ సూచిస్తారు. ఎక్కువ తినకుండా ఉండాలంటే తిండిపై ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం చాలా ముఖ్యం. దాంతోపాటు రోజువారీ ఆహార నియమాలకు సంబంధించి ఓ పట్టిక తయారు చేసుకోవటం మంచిది. వేలకు ఆహారం తీసుకోవడంతో పాటు మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా ఏదైనా తినాలనిపించినా నియంత్రించుకోవడానికి ఆయా సమయాల్లో నీరు తీసుకోవాలి. దీంతో అతిగా తినాలనే కోరిక క్రమంగా తగ్గిపోతుంది.